అస్సలు బాగోలేదు అనుకున్నప్పుడు చాలా వరకు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా, రెస్టారెంట్లని, సినిమాలని, పార్క్లని బయట తిరుగుతూ ఉంటారు. అలాగే కొంతమంది అయితే పుట్టింటికి వెళ్ళి బాధలు చెప్పుకొని కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు కదా. అలాగే లేదంటే తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పుకుంటారు. నాకైతే ఏ ఆప్షన్ లేదు, అందుకే నాకు మనసు బాగోలేనప్పుడు నేరుగా గుడికొచ్చేస్తాను మనశ్శాంతి కోసము. నేను దేవుడిని అడగాల్సిన అన్ని అడుగుతాను, నేను చెప్పుకోవాల్సిన అన్ని చెప్పుకుంటాను అనమాట. మొత్తానికి నా లిస్ట్ అంతా దేవుడి మీద పెట్టేసి భారం మొత్తం దేవుడి మీద వేసేసి ఇంకా ముందుకైతే మొండుగా వెళ్ళిపోతూ ఉంటాను. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా వరకు కూడా మనం మనుషులు నమ్మడం కంటే దేవుడు నమ్ముకోవడమే మంచిదండి. మనకు బాధగా అనిపించినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే మనశ్శాంతితో పాటు మన బాధలో కొంతైనా సరే దేవుడు తీర్చగలుగుతాడని అయితే గట్టిగా నమ్ముతాను. కానీ మనం కోరుకునే కోరికలో నిజాయితీ ఉండాలి, మనం చేసే పనుల్లో కూడా నిజాయితీ ఉండాలి. దొంగ పనులు చేస్తూ ఒకరిని మోసం చేస్తూ చెప్పు మాటలు చెప్తూ ఉంటే మనం ఎంత కోరిక కోరుకున్నా దేవుడు మనకు చేస్తూనే ఉంటాడు. అది మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇందుకే నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాను, అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. సో సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, పార్వతి, నందీశ్వరుడు, నేను అందరినీ ఒకేసారి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ అయిపోయాను.